అందరికీ వందనాలమ్మా. యోహాను సువార్త యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండమ్మా. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచును. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పీతరునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పెను. మరి ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు శిలువ యాగము గావించిన తర్వాత పునరుద్ధానుడైనటువంటి ఆ దినమున ఉదయమున ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు, అంటే ఇంకా కూడా తెల్లవారుల చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. అంటే యేసు ప్రభు వారిని ఎక్కడైతే సమాధిగా ఉంచి ఉన్నారో అక్కడికి ఉదయాన్ని ఇంకా తెల్లవారక ముందే పరిగెత్తుకుంటూ ఆ సమాధి వద్దకు వెళ్ళి అక్కడ మగ్దలేనే మరియ సమాధి దగ్గర ఉన్నటువంటి రాయి తీసి ఉండుట చూచి భయపడిపోయి పరిగెత్తుకుంటూ యేసు ప్రభు వారి యొక్క శిష్యుల దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క పరిణామం, అంటే ఈ విధానం, ఆమె ఆ సమాధి వద్దకు వెళ్ళింది చీకటిలో వెళ్ళింది, ఇంకా తెల్లవారుల. కాబట్టి సమాధి లోపలికి చూసే ధైర్యము లేకపోయి ఉండొచ్చు ఫస్ట్ పాయింట్. ఎందుకంటే లోపల కూడా చీకటిగా ఉంటుంది కదా. ఇప్పుడంటే మనకు లైట్స్ ఉన్నాయి, అప్పుడు లైట్లు ఉన్నాయమ్మా? లేవు. కాబట్టి ఆమె వెంటనే వెళ్ళిపోయి శిష్యులకు చెప్పింది, యేసు ప్రభు వారు అక్కడ లేరు, ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోండి, ఎవరో తీసుకువెళ్ళిపోయి ఉంటారు అని చెప్పినప్పుడు 11-13 చదవమ్మా, 11 నుంచి 13 దాకా. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నామని ఆమెను అడుగుగా ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. మరి ఇక్కడ మనం చూస్తే కనుక మొదట ఏం జరిగిందమ్మా? అక్కడికి వచ్చి చూచి సమాధి మీద ఉన్నటువంటి రాయి తీసివేయడం చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి శిష్యులకి చెప్పేసింది ఆ విషయం. ఓకేనా? ఇక్కడ తర్వాత శిష్యులు అక్కడికి వెళ్ళారు, అది మళ్ళీ చదువుకుందాం. తర్వాత ఆమె మళ్ళా సమాధి వద్దకు వచ్చి నిలిచి ఏడ్చుచూ ఉన్నది. ఇక్కడ మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనపడెను. 2 దేవదూతలు ఎక్కడెక్కడున్నారమ్మా? తలవైపున ఒకరు, ఇంకొకరు కాళ్ళ వైపున ఒకరు ఉన్నారు. ఈ విషయాన్ని చూసింది. ఇందాక వచ్చిన మరియా, ఈ మరియా ఒకరా ఇద్దరా? వేరువేరా? ఇందాక ఉదయాన్నే వచ్చిన మరియా ఉన్నారు కదా, మగ్దలేనే మరియా, ఇద్దరు వేరువేరా? ఏదో ఒకటి చెప్పండి, ఇద్దరు ఒకటేనా వేరువేరా? వేరే. సరే చూద్దాం. మరి ఆమె అక్కడ ఏడ్చుచూ ఉండగా వారు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నామని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. మరి ఆమె వారు అడిగిన ఆ మాటకు ఏం చెప్తుంది? నా ప్రభు ఇక్కడ లేడు, ఎవరో ఆయన తీసుకొని వెళ్ళారు, ఆయనను ఎక్కడ ఉంచారో నాకు చెప్పండి చాలు అని అడిగిన అనమాట. అయితే 16 నుండి చూడమ్మా,
యేసు 16-17 వచనాలు చూడండి. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. చాలు చాలు చాలు. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడా అని అర్థము. ఈ మరి ఎవరు? మరి ఈ మరి ఎవరు? ఇప్పుడు 3 సార్లు మరియా అనే పేరును మనం చూసాం, అవునా? 3 సార్లు చూసామా? మరి ఈ మరి ఎవరు? మగ్దలేని మరియా ఒకరు, ఇంకొక మరియా ఒకరు. కరెక్ట్గా మీకు ఇది అసైన్మెంట్. అధ్యాయం మొత్తం చదివిస్తాం మళ్ళీ. సరే, తర్వాత చూసుకుందాం అవన్నీ కూడా. ఇక్కడ మన కంటెంట్ ఏంటంటే, విషయం ఏంటంటే, మొదట యేసు ప్రభు వారిని ఉంచబడినటువంటి ఆ స్థలమునకు పరిగెత్తుకుని వెళ్ళాలి, ఉదయాన్నే చూడాలి అనేటటువంటి ఇంటెన్షన్. అంటే నా ప్రభువుని చూడాలి అన్నటువంటి ఆ యొక్క ఇంటెన్షను అంటే చీకటి పోక మునిపే కలిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినటువంటి ఒక భక్తురాల్ని మనం చూడవచ్చు. ఓకేనా? మరి ఆమె మరలా శిష్యుల యొద్దకు వెళ్ళి, తండ్రి అక్కడ లేడు, ఆయన ఎక్కడున్నారో మీరు తెలుసుకోండి అని చెప్పి వారికి చెప్పి మరలా సమాధి యొద్దకు వెళ్ళిన విధానాన్ని మనం చూసాం. సమాధి యొద్ద ఏడ్చుచు వంగి లోపలికి చూసిన విధానం ఇప్పుడు చూస్తున్నాం మనం. ఓకేనా? అయితే దానికి ముందుగా కూడా కొందరు వెళ్ళున్నారు. ఒకసారి 3-8 వచనాలు చూడండి. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరిని కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుకు సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడిండుట చూచిన గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడిండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండగా వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదటి సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుంచి. మరి ఇక్కడ చిన్న విషయాన్ని చూడండి. 2 శిష్యులు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఎప్పుడు? మరియా అక్కడికి వెళ్ళి, తండ్రి అక్కడ లేడు, ఆయన ఎక్కడ ఉంచారో మీరు తెలుసుకోండి అంటే ఇక్కడ ఏమన్నా వ్రాయబడి ఉంది 3వ వచనంలో, ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. ఎరుగమని చెప్పడం అంటే అర్థం ఏంటి? తెలుసుకోమని చెప్పాను. వెంటనే ఆ 2 శిష్యులు కూడా పరిగెత్తుకుంటూ యేసు ప్రభు వారి యొక్క సమాధి యొద్దకు పరిగెత్తారు. అయితే అందులో ఒకడు ముందుగా పరిగెత్తుకుంటూ పోయి, చూడమ్మా, వారిద్దరు కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను, కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. మరి మనం చూస్తే కనుక 2 వెళ్తూ ఉన్నారు. ఈ 2 ఎలా తీసుకోవాలో తెలుసా? మనతోనే పోల్చుకోవాలి ఈ 2. కొన్నిసార్లు మనము దేవుని విషయమై ముందుగా అడుగులు వేసేవారుగా ఉంటాం, కొన్నిసార్లు వెనక అడుగులు వేసేవారుగా ఉంటాం. ఏది ఎలా వేసినా ముందుగా మనం వెళ్ళిపోయి ఆగిపోయేవారుగా ఉంటున్నామా, లేక వెనక కొద్దిగా స్లో అయినా కూడా మనం లోపలికి చేరేవారుగా ఉంటున్నామో పరిశీలించుకోవాలి. అర్థమైందా? గమనించాలి. చూడండి, ఆ ముందుగా పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి ఆయన వంగి చూడగా ఏం కనపడ్డాయమ్మా? నారబట్టలు పడి ఉండుట చూచెను, కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు, లోపలికి వెళ్ళలా. ఇక్కడ నేను శిష్యుల్ని అండర్ ఎస్టిమేట్ చేయట్లా. శిష్యులు ఎవరిని కానీ మరియాని కానీ ఎవరిని కూడా నేను అండర్ ఎస్టిమేట్ వేయట్లా. నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అంటే, అక్కడ శిష్యుల్లో ఉన్నటువంటి ఆ ఇంటెన్షన్ మనలో ఉంటుంది, అక్కడ మరియలో ఉన్నటువంటి ఇంటెన్షన్ మనలో ఉంటుంది. అయితే ఆ ఇంటెన్షన్ని మనం పరిపూర్ణతగా సంపూర్ణంగా చేస్తున్నామా లేదా అనేది మనల్ని స్వపరిశీలన చేసుకోవాలి మనం. అర్థమైందా? ఎందుకంటే దేవుని విషయమై మనం చాలా ఆసక్తి కలిగిన సందర్భాలు అనేకం ఉంటే, ఆసక్తి లేని సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. ఉండవా? కొన్ని ఉంటాయి. అవి ఏ కారణాలైనా కావచ్చు. ఆ కారణాల గురించి చర్చించుకోవడం నా ఉద్దేశం కాదు. మరి ఎలాంటి కారణాలున్నా కూడా నీ ఆసక్తి అదే నీ శక్తి.
ఏమవుతుంది అమ్మా? నువ్వు ఏ విషయం అయితే ఆసక్తి కలిగి ఉన్నావో అది నిన్ను నడిపించే శక్తి అవుతుందన్న సంగతి గ్రహించలేకపోతున్నావు. చీకటిలో సమాధి వద్దకు వచ్చి ఆ సమాధి రాయి తొలగించి ఉండడం చూచి భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన మరియా మరలా వచ్చి సమాధి యొద్ద బయట నిలిచి ఏడ్చుచు ఆ ఏడుస్తూనే వంగి లోపలికి చూసినప్పుడు ఇద్దరు దేవదూతలు అక్కడ కనపడ్డారు. మరి పరిగెత్తుకుంటా సమాధి వద్దకు వచ్చి లోపలికి ప్రవేశించకుండా వంగి చూసిన అతనికి నారబట్టలు మాత్రమే కనపడ్డాయి. అర్థమైందా? మరలా చూడండి. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండి ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద కాకుండా వేరొక చోట చుట్టి పెట్టి ఉండుట చూచెను. ఏమా? తల రుమాలు అని వ్రాయబడి ఉంది. ఓకే, అది ఎలా ఉంది? ఆ తల రుమాలు ఎలా ఉంది? ఇప్పుడు మనం ఒక చోటకి ప్రయాణం అవుతున్నాం, లేదంటే ఒక చోటకి వెళ్ళాం, బాగా నిద్ర వస్తుంది, పడుకున్నాం. మనకు తల ఎత్తు కావాలా వద్దా? ఏదో ఒకటి మనం ఏం చేస్తాం, చుట్టుకొని తల కింద పెట్టుకొని పడుకుంటాం. అవునా? అంటే చుట్టుకొని తల కింద పెట్టుకొని పడుకున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు నిద్రపోతున్నావు. మరి రుమాలు ఆ రుమాలు ఏం జరిగిందమ్మా? క్లియర్గా వ్రాయబడింది. ఏమని? తల రుమాలు చుట్టబడి ఒక చోట పెట్టబడి ఉన్నది. అది ఎవరు చూశారు? లోపలికి ప్రవేశించిన ఆయన చూశాడు. అయితే ఆయన లోపలికి వెళ్ళినప్పుడు కాళ్ళ యొద్ద ఒకరు, తల యొద్ద ఒకరు కూర్చున్నటువంటి దేవదూతలను వారికి ఎందుకు కనపడలేదు? కనపడ్డారా వారికి? వారు చూసారా? స్టేట్మెంట్ ఇచ్చారా? మేము చూసాము అని చెప్పారా? చెప్పలా. కానీ ఎవరు చూశారు? వారిద్దరిని ఎవరు చూశారు? మరియా చూసింది. ఆమె ఏడుస్తూ అలా వంగి వారిద్దరిని చూసి కాళ్ళ దగ్గర ఒకరు, తల దగ్గర ఒకరు కూర్చొని చూసి ఏడుస్తూ ఉండగా వారు అడుగుతున్నారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టలేదు? ఎందుకు గుర్తుపట్టలా? సింపుల్ రీజనే. మనం ఒక దాన్ని చూసామమ్మా, మనం ఏడుస్తా ఉన్నాం, చూసిన దాన్ని గుర్తుపట్టలా. కారణం ఏంటి? ఎందుకు గుర్తుపట్టలా? కళ్ళల్లో నీటితో ఆ కళ్ళు నిండిపోయినప్పుడు నీకు అవతల ఉన్నది ఏంటో నీకు అర్థం కాదు, బూజరగా ఉంటుంది అనమాట. మరి ఆమె అలాగా గుర్తుపట్టలేకపోయిన విధానాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. అయితే యేసు ప్రభు వారు అంటున్నారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయన్ను ఎత్తుకొని పోవుదునని చెప్పాను. అయితే యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాడు. ఓకే, ఏమని పిలిచానమ్మా? మరియా అని పిలవగానే ఆమె ఆయన వైపు తిరిగి ఆయన్ను రబ్బూని అని పిలిచాను. అర్థమైందా? కళ్ళు ఎలా ఉన్నాయి? నీటితో నిండి ఉన్నాయి. కనుల ఎదుట సాక్షాత్కారమైనటువంటి దేవుణ్ణి, యేసయ్యని గుర్తించలేని విధంగా ఉన్నాయి. కానీ యేసయ్య స్వరము విన్న చెవులు ఏం చేసినాయి? ఆయన ఎవరని చెప్పినాయి? నీవు వెతుకుచున్న యేసు అని చెప్పింది. అర్థమైందా? వెంటనే ఆమె ఏమందమ్మా? రబ్బూని అంటే అర్థం ఏంటి? బోధకుడా. అర్థమైందా? ఒక్కొక్కసారి నీ కళ్ళు నిన్ను మోసం చేస్తాయి. అర్థమైందా? నీ కళ్ళు నిన్ను మోసపరుస్తాయి. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. కానీ దేవుని స్వరమును వినాలన్న నీ సంకల్పము చొప్పున తెరవబడిన నీ చెవులు ఆయన స్వరమును విన్న వెంటనే విశ్వాస సహితమైన ఆ ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. వినుట వలన విశ్వాసము కలుగును.
ఏమా ఈమె చేసింది ఏంటి? విన్నదా, చూసిందా? రెండు మొదట చూసింది కానీ గుర్తించలా. ఎందుకు? కళ్ళు అంతా కూడా నీటితో నిండిపోయి ఉన్నాయి, గుర్తించలేకపోయింది. కానీ చెవులు ఎవరని చెప్పినాయి? నువ్వు వెతుకుతున్న యేసయ్య ఆయనే అని చెప్పి. అర్థమైందా? యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని, బోధకుడా. మనం కూడా గమనించండి అమ్మా, ఎవరిని వచ్చి మన కళ్ళు మూసేసి నేను ఎవరో గుర్తుపట్టు చెప్పు అంటే మాట విని మనము వాళ్ళు గుర్తిస్తుంటాం. అర్థమైందా? వినటానికి ఎంత శక్తి ఉందో తెలుసా? అందుకనే మనం అనుకున్నాం కదా, నువ్వు ఒక దెబ్బ కొడితే ఒక వారానికో ఒక నెలకో ఒక సంవత్సరానికో ఆ దెబ్బ గురించి మర్చిపోతారు. నువ్వు ఒక మాట వాళ్ళని కనుక దూషించిన మాట మాట్లాడావా, జీవితకాలం ఆ మాట గుర్తుంటుంది. కారణం ఏంటి? కారణం ఏంటి? నీ చెవిలోకి ఆ మాటలు వెళ్ళాయి. అర్థమైందా? ఆ మాటలు నీ చెవికి వెళ్ళినప్పుడు, ఆ మాటలు నీ హృదయాన్ని నొచ్చుకునేలా చేసినప్పుడు నీకు అవి ఇంకా నీ చెవిలోంచి, నీ యొక్క బ్రెయిన్లోంచి అవి బయటికి వెళ్ళవు. అలాగనే యేసయ్య స్వరము చెవిని తాకగానే ఆ చెవి చెప్పింది బ్రెయిన్తో, అక్కడ ఉంది యేసు ప్రభువారు. బ్రెయిన్ వెంటనే కమాండ్ చేసేసింది నాలుగుకి, సంబోధించు. ఏమని? బోధకుడా. మనం వినటం అంటే చాలా ప్రశస్తమైన విధానం. అది మనం చెప్పేది ఎదుటి వాళ్ళు వింటున్నా కూడా ప్రశస్తమైన విధానమే. అయితే అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి ఆ యొక్క విధము, ఆ మాటలు, దేవుని గూర్చిన మాటలు నీ నోట నుండి వచ్చి ఎదుటివారి చెవిలోకి వెళ్ళాయి అనుకోండి. ఈ రోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా ఎల్లుండైనా, ఎప్పుడైనా వారి హృదయాన్ని మార్చేటటువంటి శక్తి ఆ మాటకు ఉందా లేదా? ఉంది కదమ్మా, ఉంటుంది. కాబట్టి మనం గమనించాలి. మనం ఎప్పుడు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని నామ మహిమార్థమైనదై ఉండాలి. అర్థమైందా? ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు ఎదుటివారు వింటారో వినరో మనం మనం కన్ఫర్మ్ చేయలేం. కానీ ఎవరు వింటారు అమ్మా? దేవుడు వింటుంటాడు, అలాగే ఇంకొకడు ఉంటాడు రెడీగా. ఎవరు? అపవాది, మన ప్రియమైన శత్రువు. అర్థమైందా? వాడు వింటుంటాడు. కాబట్టి మనం గమనించాలి. యేసు ప్రభువారు మరియా అని పిలవగానే ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషతో రబ్బూని, అయ్యా బోధకుడా, నీవేనా ఇక్కడ ఉన్నది? నేను గుర్తించలేదు ప్రభువా అని ఆమె వేడుకుంటున్న విధానం అన్నమాట. అయితే ఇక్కడ ఆమె యొక్క ఇంటెన్షన్ చూడండి. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అంటే అక్కడ ఆమె ఏం చేయబోయింది? పరిగెత్తుకుంటూ వెళ్ళబోయింది, పాదాల మీద పడబోయింది, ఆయన పట్టుకోబోయింది. మరి యేసయ్య చెప్తున్నాడు, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కాబట్టి నన్ను ముట్టకూడదు. పిల్లలు మన పాడారు కదా, ముట్టకూడదమ్మా నా తనువుని ఇప్పుడు. ఎందుకని? తండ్రి మహిమలో ఉన్నాను నేను. అంతేనా పాట? అంతేనా? మరి తండ్రి మహిమతో నేను ఉండగా నన్ను ముట్టకూడదమ్మా ఇప్పుడు అని ఆయన చెప్పాడు. మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఉదయాన్నే వెళ్ళి చూసి ఇంక కనపడలేదని వెళ్ళిపోయేవారుగా ఉన్నామా? మరలా తిరిగి వచ్చి ఆయన్ని వెతుక్కోవాలనే వారుగా ఉన్నామా? ఆయన్ని కళ్ళతో గుర్తించలేకపోయినా చెవులతో ఆయన్ని గుర్తించేవారుగా ఉన్నామా అనేది మనం పరిశీలించుకోవాలి. అలాగే యేసు విషయమై పరిగెత్తకుండా త్వరపడి పరిగెత్తేవారుగా ఉన్నామా? నిదానంగా వెళ్ళేవారుగా ఉన్నామా? ఎలా ఉన్నా కూడా ఆయన యొద్దకు స్పీడ్గా వెళ్ళిపోయేవారుగా మనం ఉన్నామా? ఏ సంకోచము లేకుండా ఆయన సన్నిధికి వెళ్ళేవారుగా మనం ఉన్నామా లేదా అని మనల్ని మనం స్వపరిశీలన చేసుకోవాలి. కాబట్టి గమనించాలి. 19వ వచనం చదవండి. ఆదివారము సాయంకాలమున శిష్యులు ఈదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను.
ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిడి. మీరు ఎవరి పాపమును క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపమును మీరు నిలిచి నిత్తురో అవి నిలిచి ఉండరని వారితో చెప్పెను. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే సాయంత్రం వేళ ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, యేసు ప్రభు వారు శిష్యుల వద్దకు వెళ్ళి ఆయన మొదలు చేసిన పని ఏంటమ్మా? ఆయన సమాధానం కలుగును గాక అని చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించారు. ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన దేహాన్ని ఆడున్న శిష్యులకి చూపించారు. అలాగే దేహాన్ని తోమా గారికి కూడా చూపించారు లేదా? వీళ్ళు చూశారు, ఆయన చూశారు. అయితే అక్కడేమో చూసి నమ్మినటువంటి వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అని యేసు ప్రభు వారు అన్నారు. దాని అర్థం ఏంటి? మరి ఇక్కడ వీళ్ళు కూడా చూశారు కదా, ఏంటి అర్థం చెప్పుకుంటాం, కంటిన్యూ వెళ్దాం. అయితే ఇందాక ఒక క్వశ్చన్ వేసుకుందాం. మరియా, ఉదయాన్నే వచ్చిన మరియా పేరేంటి? మగ్దలేని మరియా. తిరిగి మళ్ళా సమాధి వద్దకు వచ్చి ఏడుస్తూ వంగి చూసిన మరియా ఎవరు? మగ్దలేని మరియానా ఇంకొకళ్ళ? ఇందాక ఇద్దరని ఎవరు చెప్పారు? పోనీ ఆమె అని ఎలా కన్ఫర్మ్ చేస్తాం? 18వ వచనంలో ఉంటుంది చూడండి. మగ్దలేనే మరియా వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. ఎవరమ్మా? ఒకరేనా? ఒకరేగా? అమ్మయ్య అనుకుంటున్నారా? అధ్యాయం చదివే బాధ పోయిందని, అంతేనా? సరే. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు తనను కనబరుచుకోవడానికి ఆయనకు చాలా ఇష్టంగా ఉంటుంది. అంటే ఎలాంటి ఇష్టం అంటే ఆయన నిరూపించుకోవడానికి కాదు. ఇక్కడ ఆయన చూపించిన ఉద్దేశం ఏంటంటే, ఆ రోజున ఈ శిష్యులంతా దూరంగా ఉన్నారు ఆయనకు. అర్థమైందా? శిష్యుల ఒక్కరే ఉన్నారు దగ్గరగా. తండ్రి చేతికి ఆత్మను అప్పగించడం చూసినటువంటి ఆయన ఒక్కరే ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారు? దూరంగా ఉన్నారు. మరి యేసయ్య ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు చూడండి. మీకు సమాధానం కలుగును గాక అని చెప్పి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించారు. చేతులు చూపించారు, ప్రక్కను చూపించారంటే ఏంటి? బల్లెపు పోటును చూపించారు ఆయన. ఆ బల్లెపు పోటును, ఆ చేతుల గాయాల్ని చూపించారు. ఎందుకంటే మేకులు పడుతున్నప్పుడు అక్కడ ఎవరు లేరు, ఒక్క శిష్యుడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా అక్కడ లేరు. ప్రక్కలో బల్లెంతో పొడిచినప్పుడు కూడా అక్కడ ఎవరు కూడా లేరు, ముందు ఒక్కళ్ళే. అర్థమైందా? కాబట్టి ఆయన ఆ యొక్క విధానం అంతా కూడా వారికి చూపించి మరలా మీకు సమాధానం కలుగును గాక అని, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నాను. అంటే బాధ్యత అప్పచెప్పడం. తండ్రి నన్ను పంపించాడు, నేను వచ్చా, నా బాధ్యత పూర్తయింది. ఇప్పుడు నేను మిమ్మల్ని పంపిస్తున్నా. మీరు అంటే ఎవరు ఇక్కడ? మీరు అంటే ఎవరు ఇక్కడ? ఎవరమ్మా? అక్కడ శిష్యులే, ఇక్కడ ఎవరు? మనమే. ఇది ఎందుకు ఆయన అప్పచెప్పాడు తెలుసా? చెప్తా చూడండి. తండ్రి నన్ను పంపిన ప్రకారం మిమ్మును కూడా నేను పంపుచున్నాను వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపాలని క్షమిస్తారో అవి వారికి క్షమించబడతాయి, ఎవరి పాపాలను మీరు క్షమించరో అవి వారి మీద అలాగే నిలిచి ఉంటాయి అని వారితో చెప్పాడు. అయితే ఈ యొక్క విషయం, తండ్రి నాకు అప్పచెప్పిన పని మీకు అప్పచెప్తున్నాను అన్న విషయం ఎందుకో తెలుసా? ఎందుకో తెలియాలంటే ఇది ఇలాగే ఉంచుతారు. ఎఫ్ఎస్సి పత్రిక తీయండమ్మా. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూడండి.
పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించును. ఇక్కడ గమనించండి, పరిశుద్ధులు. మీరు ఎప్పుడైతే ప్రభు యొక్క రక్తంతో కడగబడ్డారో మీరు ఎవరయ్యారు? పరిశుద్ధులయ్యారు. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. అర్థమవుతుందా? పరిశుద్ధులు ఎవరు అవ్వాలి? సంపూర్ణులు అవ్వాలి. కాబట్టి క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, మరి క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును. మా దేనికి? పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, అలాగే కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, అలాగే చివరిగా ఎవరు? ఉపదేశకులుగాను నియమించను. ఉపదేశకులు ఎవరు? ఉపదేశం అంటే ఏంటి? నీవు పొందిన మేలును చెప్పడమే ఉపదేశం. ఇక్కడ కొందరు 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 అని చెప్పి ఎక్కడి వరకు వాడారు? మొదట చూస్తే అపోస్తులు కాడ కొందరిని కొందరు అని పెట్టారు. తర్వాత ప్రవక్తల విషయంలో కొందరు అన్నారు. తర్వాత సువార్తికుల విషయంలో కొందరు అన్నారు. అలాగే కాపరుల విషయంలో కొందరు అన్నారు. ఓకేమా? ఉపదేశకులు అన్న విషయంలో కొందరు అన్నారా? అది దాని అర్థం ఏంటి? మిగిలిన వారందరూ అని అర్థం. అర్థమైందా నేను చెప్పింది? నేను చెప్పిన మాట అర్థమవుతుందా? మిగిలిన వారందరూ కూడా అని అర్థం. ఎందుకు? యేసు ప్రభు వారు వచ్చి శిష్యులకు తను కనబరుచుకొని ఇక మీరు వెళ్ళండి, అయితే మీరు ఎవరిని క్షమిస్తారో వారి పాపాలన్నీ కూడా క్షమించబడతాయి, మీరు ఎవరి యొక్క పాపాలు అయితే క్షమించరో వారి పాపాలు అలాగే ఉండిపోతాయి, కనుక మీరు వెళ్ళండి అన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడంటే అందరూ కూడా పరిపూర్ణులు అవ్వడానికి, సంపూర్ణులు అవ్వడానికి. ఎందుకు సంపూర్ణులు అవ్వాలి అంటే కనుక 11-12 వచనాలు చూడండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించను. అంటే పురుషులు అన్నారు కదా, మాకు సంబంధం లేదు అనవాకండి. అర్థమైందా? దేవుని దృష్టిలో పురుషులు వేరుగాను స్త్రీలు వేరుగాను ఎవరు కూడా ఉండరు. పురుషులు అని ఆయన సంబోధించాడంటే కేవలము మగవాళ్ళని మాత్రమే కాదు అర్థం. మీరందరూ కూడా మగవారి యొక్క ప్రక్కటెముకలు. ఓకేనా? పురుషులు అనగా సంపూర్ణమైన దేహం అని అర్థం. అర్థమవుతుందా? కాబట్టి మాకు చెప్పలేదు, మేము కాదు అని లాజిక్గా ఎవరు మాట్లాడద్దు. ఓకే, చూడండి. కాబట్టి ఇక్కడ అందుకనే ముందే అన్నారు చూడండి, మనమందరం ఎవరు అవ్వాలి? విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన, అంటే ఎవరు దేవుని కుమారుడు? యేసయ్యను గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏం పొందాలి? మనం ఏం పొందాలి? ఏకత్వం పొందాలి. ఏకత్వం పొందడం అంటే అర్థం ఏంటి? ఒకే విధానాన్ని గ్రహించాలి మనం. అర్థమైందా? మరి ఆ యొక్క ఏకత్వం పొందుటకును, అలాగే సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, అంటే యేసయ్యకి ఎలాంటి సంపూర్ణత కలిగి ఉన్నదో అంత ఈక్వల్ సంపూర్ణత కూడా మనం కలిగి ఉండాలని చెప్పి ఆయన ఇలాగ నియమించాడు. ఏమి నియమించాడు? పరిచర్య ధర్మము, అలాగే సువార్తికులుగాను, అపోస్తులుగాను, అలాగే ప్రవక్తలుగాను, ఉపదేశకులుగాను. ఉపదేశకులు అంటే ఏంటి? వివరించేవారని అర్థం. ఉపదేశం చేసేవారు అంటే మనమే. ఇప్పుడు కాపరులుగా మమ్మల్ని నియమించాడు అనుకుందాం, మిగతా వాళ్ళు ఎవరిని అర్థం? ఉపదేశకులు కదా మీరంతా. అంటే ఏంటి తన ఉపదేశకులు అంటే అర్థం ఏంటి? వినినట్టి వాటిని, కన్నట్టి వాటిని వివరించేటటువంటి వారు అని అర్థం. అర్థమైందా? సాక్ష్యాలు చెప్పుకుంటాం, గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పేవన్నీ మనం వింటాం. మనం ఏం చేస్తాం? ఇంకొకరికి చెప్తాం. మా సంఘంలో ఇదిగో ఒక సహోదరికి లేదా ఒక సహోదరుడికి దేవుడి కార్యం చేశాడు అని చెప్తాం. మీరు వింటున్నటువంటి లేఖనాలని నిజంగా నేను ఒక చిన్న ప్రశ్న వేస్తా.
ఎంతవరకు గుర్తుంటుంది అంటే ఎంతవరకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో ఒక్కసారి స్వపరిశీలన చేసుకోండి. బయటికి ఎవరు చెప్పక్కర్లా, చేతులు ఎత్తక్కర్లా. మీరు మొదటి రోజున మందిరానికి వచ్చుంటారు. ఇక్కడ మందిరం కావచ్చు, లేకపోతే బయట మందిరాలకు కావచ్చు, ఎక్కడైనా సరే ఫస్ట్ డే మీరు వెళ్ళి ఉంటారు. వెళ్ళినప్పుడు ఆ యొక్క మందిరములో దేవుని వాక్యం వివరిస్తూ ఉన్నప్పుడు మీతో మొదటగా మీ చెవిని తాకిన లేఖనం గుర్తుందా? వాక్యం గుర్తుందా? మీరు ఫస్ట్ విన్న వాక్యం గుర్తుంటుందా? కష్టం కదా? కష్టమా కాదా? కష్టమా కాదమ్మా? కష్టమే, చాలా కష్టం కదా. కానీ మీ పెళ్ళిలో చాలా కాలం అయ్యేది పెళ్ళి అయ్యి కనీసం 10 ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది? తక్కువలో లీస్ట్ 10 సంవత్సరాలలోపు పెళ్ళి అయిన వాళ్ళు ఎవరున్నారు? వేరెవరు? అందరూ 10 ఏళ్ళ పైన, అంతే కదా. 10 సంవత్సరాల పైనే అయింది. పెళ్ళిలో మీరు కట్టుకున్న తలంబ్రాల చీర గుర్తుంటుంటుందిగా. అంటే అప్పట్లో మన తలంబ్రాలే కదా, గుర్తుంటుంటుందిగా. కలర్ అన్నా గుర్తుంటుందిగా. గుర్తుంటుందా లేదా? గుర్తుండే ఉంటుంది. ఎందుకని? అదెందుకు గుర్తుంది, ఇదెందుకు గుర్తులేదు అంటే ఏం లేదు. అదేంటంటే అది గుర్తుండడానికి కారణం ఏంటంటే మీరు ఇష్టపడి మీరు సెలెక్ట్ చేసుకొని మీరు తీసుకొని ఉంటారు. ఇక్కడ ఏంటంటే మీరు లేఖనాలను వింటున్నారు, ఆసక్తిగానే వింటున్నారు, కానీ ఆ లేఖనాలని మీరు వింటున్నటువంటి ఆ యొక్క విధానాన్ని క్యాప్చర్ చేయలేకపోతున్నారు. పెళ్లిలో మీరు కట్టుకున్న చీర మీకు ఎలా ఉంది అంటానికి 2-3 ఉంటాయి కారణాలు. ఒకటి, పెళ్ళప్పుడు తీసిన ఫోటోలు మీరు చూసినప్పుడల్లా అది గుర్తు వస్తుంటుంది, ఇక మర్చిపోలేదు, కనపడతానే ఉంటుంది కదా. కనపడ్డప్పుడల్లా పలానా రోజు ఈ చీర కట్టుకున్నాను పెళ్ళికి. కొందరు ఆ పెళ్లి చీరని దాచుకున్న వాళ్ళు కూడా ఉండుంటారు, ఇప్పుడు కూడా ఉండి ఉంటుంది కొందరు ఇళ్లలో. ఓకేమ్మా, పెళ్లి రోజున మీరు ఇష్టపడి కొనుక్కున్నటువంటి ఉంగరం కావచ్చు, దండ కావచ్చు, ఏదైనా సరే పెళ్లి నాటి గుర్తుగా మీరు ఇప్పటికీ దాచిపెట్టుకునే ఉండుంటాయి, కొందరి దగ్గర ఉండుంటాయి. అంటే పరిస్థితుల ప్రభావాల వల్ల చేజారిపోయినాయి తప్ప అవకాశం ఉన్నంత వరకు అన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? అవి ఎందుకు ఉన్నాయి అంటే అది ఒక ప్రత్యేకమైన విధానంగా నువ్వు భావించుకున్నావు కాబట్టి అదొక స్పెషల్ జీవితం. అంటే నిజమే, పెళ్ళి అనేది జీవితంలో అందరికి కూడా ఒక స్పెషల్ థింగ్ కదా, స్పెషల్ థింగ్ కాబట్టి అది గుర్తుండిపోతుంది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. అయితే క్రీస్తుని నీకు పరిచయం చేసిన మొదటి రోజున క్రీస్తు లేఖనంలోని ఒక మాట నువ్వు మొదటగా విన్నప్పుడు ఆ మాట నీలో ఉత్తేజాన్ని కలిగించుంటుంది. ఆ రోజున నీకు ఒక ధైర్యాన్ని ఇచ్చుంటుంది, ఆ రోజున నీకు ఒక నమ్మకాన్ని ఇచ్చుంటుంది, ఆ రోజున నీకు ఒక బలాన్ని ఇచ్చుంటుంది, ఆ రోజున. అర్థమైందా? ఎందుకంటే అనేకమైన కష్టాల్లో కన్నీటిలో కూరుకుపోయి ఉన్నప్పుడు మందిరంలో అడుగుపెట్టి ఉంటాం. అర్థమైందా? చాలా కష్టంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు మందిరంలో అడుగుపెట్టుంటాం. కంటి నిండా నీరున్న సమయాన అడుగుపెట్టుంటాం, కళ్ళతో చూడలేని సమయాన అడుగుపెట్టుంటాం. కానీ నీ చెవిని తాకిన మాట నిన్ను బలపరిచి ఉంటుంది, నీ చెవిని తాకిన మాట నిన్ను దృఢపరిచి ఉంటుంది, నిన్ను నిలబెట్టి ఉంటుంది. ఈరోజు నిన్ను సంతోషంగా చేసిన ఆ మాట మర్చిపోయి ఉంటే నిజంగా మనం ఏ వేటిని గ్రహిస్తున్నామో ఆలోచించుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే మనము సంపూర్ణం అవ్వాలి అని చెప్పి లేఖనం వివరిస్తుంది. అర్థమవుతుందమ్మా? కాబట్టి మనం సంపూర్ణమైనటువంటి వారుగా, సంపూర్ణత కలిగిన వారుగా ఉండాలని చెప్పి యేసయ్య ఏం చేశాడంటే తాను శిష్యులకు అక్కడ చూపించుకున్నాడు. మరి అక్కడ శిష్యులకి చూపించుకున్నాడు ఆయన. ప్రతి వారము తాను మనకు చూపించుకోవట్లేదా? మీ దగ్గరకు వస్తున్నటువంటి యేసుప్రభు వారి శరీరానికి సాదృశ్యమైన రొట్టె ఎలా వస్తుందమ్మా? విరవబడి వస్తుందా, పరిపూర్ణంగా వస్తుందా? చివరిగా లాస్ట్ వాళ్ళ దగ్గరకు వస్తుంది అనుకో ఏమ్మా, పెద్దదిగా ఉన్నది చిన్నవై 2-3 ముక్కలై చివరి దాకా వెళ్తున్నాయి కదా. మరి ఆ రోజున ఒక శిష్యుడు అడిగాడు, ఏమడిగాడు? నేను నా కన్నులారా చూస్తేనే, అలాగే
తన గాయముల్లో నా వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అని శిష్యుడు అన్నాడు. ఆ శిష్యుడికి యేసయ్య మరలా కనబరుచుకున్నారు. అది ఎప్పుడు కూడా చూద్దాం, కనబరుచుకున్నారు. అయితే ఇక్కడ ప్రతి వారం మనకు కనబరుచుకుంటున్నారు యేసు ప్రభు వారు, అవునా కదా? శరీరానికి సాదృశ్యమైన రొట్టె తినని వారు కూడా ఉంటారు, కానీ రొట్టె మీ ముందు నుంచి వెళ్తున్నప్పుడు చూడని వారుగా ఉన్నారా? చూడకుండా ఉన్నారా? మేము ఇప్పటి వరకు యేసు ప్రభు వారి శరీరానికి సాదృశ్యమైన రొట్టెను మేము చూడలేదు అనే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఒక్కసారి చేతులు ఎత్తండి. ఎవరు లేరుగా, అందరూ చూశారు కదా. మరి పిల్లలు ఆ శరీరాన్ని మోసిన వారుగా ఉంటున్నారు. మరి అది ఒక రొట్టెగా వారు కనుక పట్టుకొని మోస్తూ తీసుకువెళ్తుంటే అందులో పెద్ద విషయం ఏమి ఉండదు. కానీ పిల్లల చేత దాన్ని ఎందుకు మోపిస్తున్నామో తెలుసా? పిల్లలు యేసు ప్రభు వారి దేహాన్ని రెండుగా చేసిన దేహాన్ని చూస్తూ దాన్ని తీసుకువెళ్తున్నప్పుడు తుంచుకొని తింటున్న విధానంలో ఆయన దేహం వారికి కనపడాలి. అంటే ఇక్కడ ఆయన తుంచుతున్న విధానం ఏంటి అంటే, మనం ఒకవేళ గడిచిన దినముల్లో మనం ఏమైనా పొరపాట్లు చేసినా వీటన్నిటిని చేసినా మరలా ఈ చిన్నపిల్లల కళ్ళ ముందున్నటువంటి యేసయ్య శరీరానికి సాదృశ్యమైన రొట్టె ఎలా విభజించబడుతుందో వారు చూసి నా వల్ల అలా కాకుండా ఉండాలి అని వారిలో ఒక మార్పు రావాలి అని చెప్పేసి పిల్లలతో వాటిని ఏం చేస్తున్నాం, మనం ముందుకు పంపిస్తూ ఉన్నాం అన్నమాట. పళ్ళ పరిచర్య వారితో చేపిస్తూ ఉన్నాం. ఇదంతా ఎందుకంటే సంపూర్ణత చేకూర్చబడుటకు. అర్థమైందమ్మా? సంపూర్ణత చేకూర్చబడాలి అంటే మనం ఎలా ఉండాలి? ఉపదేశకులుగా ఉండాలి. ఎందుకంటే ముందున్నటువంటి వాటిలో కొన్ని మన వల్ల కాదు. ఇప్పుడు అపోస్తులుగా వెళ్ళాలి అంటే, మిషనరీస్గా వెళ్ళాలంటే మన వల్ల అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఇక్కడ చాలా పనులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. అలాగే ప్రవక్తలుగా ఉండాలి అంటే అస్సలు ఛాన్స్ లేదు. ఎందుకని? ప్రవక్తలైనటువంటి వారు డైరెక్ట్గా దేవుని స్వరాన్ని వాళ్ళు ఎలా ఉంటుంది, దేవునితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది వాళ్ళకి. అర్థమైందా? దేవునితో మాట్లాడుతుంటారు. అంటే రియల్ టైంలో జరుగుతుంది ఇదంతా కూడా. ఏదో నేను పోయి హిమాలయాలకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను అప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు కాదు. 24/7 into 365 days ఈ ప్రవక్తలు అనబడినటువంటి వారితో దేవుడు ఎప్పుడు కూడా కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటాడు. కాబట్టి ఆ విధానం మన వల్ల అయిందా? కాదు. కారణం అంటే ఏం లేదు, మనం ఏదో మన లోపం ఉందనో మనలో పాపం ఉందని కాదు. మనకున్నటువంటి బాధ్యతలు, మనకున్నటువంటి ఈ విధానాలు ఇవన్నీ కూడా మనకి ఈ లోకపరమైనటువంటి మన అవసరతల కోసం మనల్ని పరిగెత్తిస్తుంటాయి. కాబట్టి ఎందుకంటే బాధ్యత కదా. ఇప్పుడు పిల్లలు ఉంటారు, చదువుకుంటుంటారు, రేపు వాళ్ళకి ఫీజు కట్టాలా, లేకపోతే వాళ్ళకి ఏమైనా బుక్స్ కొనాలా, లేకపోతే యూనిఫామ్ కుట్టించాలా, లేకపోతే ఏమైనా షూస్ కొనాలా, ఇలాంటి వాటికి మనం ఏం చేస్తాం? ఉద్యోగానికి వెళ్తేనే కదా వస్తాయి. ఖాళీ కూర్చుంటే వస్తాయమ్మా? వస్తాయా? రావు. కనుకనే వాళ్ళకున్నటువంటి ఆ బాధ్యత ఉండటం వల్ల వారు ప్రవక్తలుగా కూడా ఉండలేరు. అలాగే సువార్థికులుగా అంటే ఇది ఛాన్స్ ఉంటుంది, సువార్థికులుగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి సమాజం వాళ్ళని చేయనిట్లా, సువార్త చేయనిస్తుందా? చేయనిట్లా. ఎందుకంటే ఈగో, భయం, ఏదైనా కావచ్చు. మా ఏరియాకి వచ్చి నీవు చెప్పేది ఏంటి అనేటటువంటి విధానమై ఉండొచ్చు, మా వాళ్ళకి నువ్వు బోధించేది ఏంటి అనే విధానమై ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. సువార్థికులుగా ఉండాలన్నా కూడా ఈ సమాజం మనల్ని ఉండలేదు. కానీ గమనించండి, కాపరులుగా కొందరిని దేవుడు నియమించుకుంటాడు. కాపరులుగా ఉండాలన్నా కూడా అందరి వల్ల కాదు. అవుతుందా? కాదు. కానీ అందరి వల్ల అయ్యేదే చివరి విధానం. ఏంటది? ఉపదేశకులు. అర్థమైందా? అంటే ఈజ్ ది టాస్క్ అనమాట. నీవు ఉపదేశకులుగా ఉన్నావు అంటే వీటన్నిటిలో నువ్వు ఉన్నట్టే కదా అర్థం. వీటిల్లో దేవుడు చెప్పినటువంటి ఎన్ని పనులు ఇవి? మొదటిది ఏంటిది? అపోస్తులు, రెండవది ప్రవక్తలు, తర్వాత సువార్థికులు, తర్వాత కాపరులు, తర్వాత ఉపదేశకులు. అంటే ఎన్ని పనులు మొత్తం? 5 పనులు. ఈ 5 పనుల్లో ఎవరు ఏ పనిని నియమించుకొని చేసుకుంటున్నా కూడా ఇవన్నీ ఎవరిచ్చిన ఆజ్ఞ?
దేవుడిచ్చిన ఆజ్ఞే కదా. ఈ 5 నువ్వు దేంట్లో ఉన్నా కూడా దేవుడు నియమించిన దాంట్లో ఉన్నట్టే. వీటిలో దేంట్లో ఉన్నా కూడా నీలో సంపూర్ణత కలుగుద్దా కలగదా? పరిపూర్ణత వస్తుందా రాదా? సంపూర్ణ జ్ఞానం నీకు కలుగుద్దా లేదా? కలుగుద్దా లేదా? కాబట్టి ఉపదేశకులుగా ఉండడానికి మీ అందరికీ అవకాశం ఉంది. అప్పుడు దేవుడు ఒక సభ ఏర్పాటు చేసి ఆయన ఆహ్వానాలు పంపించాడు. ఎవరెవరికి పంపించాడు? మొదట అనేం లేదు, ప్రత్యేకించి ఏం లేదు, అందరికీ ఆహ్వానాలు పంపించాడు. ఎవరెవరికి పంపించారంటే అపోస్తులకు ఆహ్వానం పంపించాడు, అలాగే ప్రవక్తలకు ఆహ్వానం పంపించాడు, అలాగే సువార్థికులకి ఆహ్వానం పంపించాడు, అలాగే కాపరులకు ఆహ్వానం పంపించాడు, అలాగే ఉపదేశకులకి ఆహ్వానం పంపించాడు. ఓకే, ఈ 5 ఒకే సభలో కూర్చుంటారా? వేరు వేరు సభలో కూర్చుంటారా? ఒకే సభలో కూర్చుంటారుగా. చూడండి, మనం కష్టమైన పనుల పైన 4 ఉన్నాయి, సులభమైన పని ఒకటి ఉంది. సులభమైన పని అంటే లైక్ ఎట్లా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోండి, మిగతా అన్ని వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనుకోండి. ఓకేనా? వర్క్ ఫ్రమ్ హోమ్లో కూడా నీకు సమానమైన జీతం నేను ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు ఉపదేశించుట అనేది ఎంత ఈజీ. కష్టమా? ఉపదేశించేది ఏముంది? నువ్వు విన్న విషయాలే ఉపదేశిస్తావు, నువ్వు చూసిన విషయాలే ఉపదేశిస్తావు, అవే కదా. అలా ఉపదేశించడం వల్ల నీకు కలుగుతున్న లాభం ఏంటి? సంపూర్ణత. ఏం కలుగుతుందమ్మా? సంపూర్ణత కలుగుతుంది. కాబట్టి ఆ సంపూర్ణతను పొందుకున్నట్టుకై మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. కాబట్టి మనం గమనించాలి. అలాగే చూడమ్మా, మరి 26వ వచనం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం చూడండి. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అనెను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చూచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి గాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనిద్దాం. యేసు ప్రభు వారు వచ్చి వెళ్ళిన తర్వాత తోమా వచ్చాడు. తోమా వచ్చాక తోమాకి విషయం చెప్పారు, యేసయ్య వచ్చి వెళ్ళాడు అని. నేను ఆయన్ని చూస్తేనే కానీ, ఆ గాయాల్లో వేలు పెడితే కానీ నేను నమ్మను అని ఆయన చెప్పాడు. మరి 8వ దినము అయిన తర్వాత యేసు ప్రభు వారు వచ్చి తోమాను పిలిచి, నా గాయాలు చూడు అన్నాడు. ఈ మాట యేసు ప్రభు వారికి చెప్పింది ఎవరైనా చెప్పారా? సదాకాలం నేను మీకు తోడై ఉంటానని చెప్పిన యేసయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయినట్ట కాదుగా, అక్కడే ఉన్నట్టు. అయితే యేసు ప్రభు వారు ఎన్ని దినములైన తర్వాత వచ్చాడు? 8 దినములైన తర్వాత వచ్చారు, అంతేనా? అంటే ఏ రోజు వచ్చారు? ఏ వారం వచ్చారు? బాగా చెప్పాలి. ఏ రోజు వచ్చారు? యేసు ప్రభు వారు 8 దినములైన తర్వాత వచ్చారు అక్కడికి. ఏ రోజు వచ్చారు? ఆదివారం అనేవాళ్ళు ఎంతమంది? చేతులు ఉన్నాయి ఎత్తండమ్మా. 2 ముగ్గురా? 4, 5, 6? సరే, సోమవారం ఎంతమంది? ఒకళ్ళు, 2, 3. మంగళవారం ఎంతమంది? మళ్ళీ ఎత్తారని ఒప్పుకోను, ఎత్తిన వాళ్ళు. మొదట ఆదివారం వచ్చారు. ఓకే, ఆదివారం ఎన్నో రోజు అమ్మా? ఫస్ట్ రోజు. 8 దినములు అయిపోయిన తర్వాత ఎన్నో రోజు? ఆదివారం నుంచి లెక్క ఏంటి? 8 దినాలు. సోమవారమేనా? ఎందుకంటే ఆదివారం నుండి మరలా ఆదివారానికి 8 రోజులు, శనివారానికే వారం. ఆదివారం వచ్చిందంటే 8వ రోజు. 8వ రోజు అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు వచ్చారు. సోమవారం అక్కడికి వచ్చి ఆయన కనపరుచుకొని ఆయన చెప్పి మొత్తం వివరించి వెళ్ళారు. ఓకేనా? అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము ఏదన్నా ఒక విషయంలో అపనమ్మకం కలిగిందా,
8 దినములు అయిన తర్వాత మాత్రమే నీకు నమ్మకాన్ని కుదుర్చడం జరుగుతుంది. మరి ఈ 8 దినములలో గనక నీ ప్రాణం నీ దేహాన్ని విడిస్తే ఏమవుతుంది? అపనమ్మకంతోనే ఉంటావు కదా. అపనమ్మకం అంటే అవిశ్వాసముతో ఉన్న ఎడల నిత్యరాజ్య వారసత్వాన్ని కలిగి ఉంటామా, కోల్పోయి ఉంటామా? కోల్పోతాం. అర్థమైందా? కనుక నీకు ప్రశ్న ఏదైనా సరే నువ్వు ఎప్పుడు తీర్చుకోవాలి? దాన్ని ఆ రోజునే తీర్చేసుకోవాలి. అర్థమవుతుందా? నీ సందేహం ఏదైనా సరే నీవు ఆ రోజే తీర్చేసుకోవాలా. ఎందుకంటే ఆదివారం గడిచిన తర్వాత మన సంఘ కాపరి 8 దినములు అయిన తర్వాత లోకాన్ని విడిచేసింది. విడిచిందా, విడవలేదా? అంతకుముందు ఆదివారం, తర్వాత ఆదివారం అయిపోయాక మరుసటి రోజు చేయాలి. అవునా? ఇప్పుడు ఏదన్నా అభ్యంతరం ఉంటే ఈ 8 దినాల్లో మనం తీర్చుకోలేకపోతే 8వ దినం మనం ఎలాగోలాగా తీర్చుకుంటాం అనుకుందాం. కానీ ఈ మధ్యలో గనక ఏదైనా సంభవిస్తే అవిశ్వాసిగానే ఉంటావా, విశ్వాసిగా ఉంటావా? అవిశ్వాసం అయిపోతాం. కాబట్టి సందేహం ఏదుందో మరుక్షణమే దాన్ని నివృత్తి చేసుకునే విధంగా నీవు ఉండాలి. అంటే నీకేం కావాలి? ఉపదేశం కావాలి. ఉపదేశం కావాలంటే మొదట నువ్వేం చేయాలి? నీకు నువ్వు ఉపదేశించుకోవాలి. నీకు నువ్వు స్వపరిశీలన చేసుకోవాలి. నీ గురించి నీవు ఆలోచించుకోవాలి. నీ గురించి నువ్వు తర్కించుకోవాలి. అప్పటికీ నీకు అర్థం కాలేదనుకో, వెంటనే నెక్స్ట్ సెకండ్ నెక్స్ట్ మినిట్ ఎవరో ఒకరు నీకు దగ్గరగా ఉండేటటువంటి సహోదరులతో మాట్లాడి నీ యొక్క సందేహాన్ని క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే ఏనాటి కీడు ఆనాటికే, ఏమైనా మరునాటికి ఎలాగైతే క్యారీ ఫార్వర్డ్ అవ్వదు, అలాగునే ఏనాటి సందేహం ఆనాడే తీర్చుకొని పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగిన వారుగా ఉండాలి. అర్థమైందా? అలాగున ఉంటే తప్ప మనం గెలవగలిగిన వారుగా ఉండం. అర్థమవుతుందమ్మా? మనం ఎప్పుడు కూడా గెలవాలనుకునేవారమో ఓడిపోవాలనుకునేవారమో? గెలవాలి అనుకున్నటువంటి వారికి ఏం కావాలి? స్కిల్స్ తెలియాలి. అంటే ఏంటి? మెలకువలు తెలియాలి. అర్థమైందా? కాబట్టి ఆ స్కిల్ డెవలప్ చేసుకునేవారుగా మనం ఉండాలి. అయితే మన మెయిన్ థింగ్ ఏంటంటే మొదట నువ్వు చూస్తేనే నమ్ముతాను అనే విషయాన్ని తీసేయాలి. అర్థమైందా? నువ్వు చూడాలి అంటే ఏం కావాలి? నీకు హృదయ శుద్ధి కావాలి. ఎందుకంటే మగ్దలేనే మరియా మొదట వచ్చి చూసి ఆడ రాయి తీసి ఉన్నట్టు చూసి లోపలికి కూడా పోకుండా ముందు వెళ్ళిపోయి శిష్యులకి చెప్పేసి మరలా వచ్చి ఆడ నిలబడి ఏడుస్తూ ఉంటే లోపల ఉన్నటువంటి ఇద్దరిని చూసింది. వాళ్ళని అడగలేదు ఆమె, కానీ ఆ ఇద్దరు ఏంటమ్మా అని అడిగినప్పుడు ఆమె చెప్పింది. అర్థమైందా? ఆమె యొక్క వెనకనే ఆమె ఎవరి కోసమైతే ఏడుస్తూ ఉందో ఆయన నిలబడి ఉన్నాడు. నిలబడినటువంటి ఆయన్ని చూసింది కానీ గుర్తించలేకపోయింది. కానీ ఆమె కళ్ళు ఆమెను మోసం చేసినాయి, కానీ ఆమె చెవులు మాత్రం ఏం చేసినాయి? ఆమెకు ఆయన ఎవరో తెలియజేసింది. అర్థమైందా? కాబట్టి మన చెవులు ఎప్పుడు కూడా దేవుని గూర్చిన విషయాలు వినటానికి మాత్రమే సిద్ధంగా ఉండేలాగా చూసుకోండి. ఆరు బయట, పంచ బయట, లేకపోతే చెట్ల కిందో, లేకపోతే ఇళ్ళ పక్కన వాళ్ళు వచ్చి టీవీ దగ్గర కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవటం, వీటిని మనం వినటం, విన్న తర్వాత వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని మళ్ళీ మనం ప్రచురం చేయటం కాదు. మీరు ఉపదేశకులు, గమనించండి. మీరు విశ్వాసులైన వారు, మీరు ఉపదేశకులు. అర్థమైందా? ఉపదేశకుల బాధ్యత ఉపదేశించటం. ఉపదేశించే విధానం ఏమై ఉండాలి? క్రీస్తుని గూర్చిన విధానమై ఉండాలి. మరి ఉపదేశిస్తున్నటువంటి వారు కూడా ఆయన సభలో ఏకకాలములో ఎవరుగా ఉన్నారు? ఆహ్వానికులుగా లేరా? అవునా కదా? హక్కుదారులుగా లేరా? ఉన్నారా లేరా? ఉన్నారు. అంటే దేవుడు అపోస్తులకు ఏ ప్రాముఖ్యత ఇచ్చాడో ఉపదేశకులకు కూడా అదే ప్రాముఖ్యత ఇచ్చాడు. అర్థమవుతుందా? దేవుడు ఏ రీతిగా ప్రవక్తకి ఏ ప్రాముఖ్యత ఇచ్చాడో ఉపదేశకులకు కూడా అదే ప్రాముఖ్యత ఇచ్చాడు. సువార్థికులకు ఏ ప్రాముఖ్యత ఇచ్చాడో ఉపదేశకులకు కూడా అదే ప్రాముఖ్యత ఇచ్చాడు. సంఘ కాపరులకు ఏ ప్రాముఖ్యత ఇచ్చాడో ఉపదేశకులకు కూడా అదే ప్రాముఖ్యత ఇచ్చాడు. మరి మన యొక్క అనాలోచితమైనటువంటి ఆలోచనలతో, అవిశ్వాస సహితమైనటువంటి ఈ యొక్క లోకపరమైనటువంటి విధి విధానాలతో మనకు దేవుడిచ్చిన ఆ గొప్ప
గొప్ప గౌరవాన్ని పోగొట్టుకుందామా? పోగొట్టుకోకూడదు. కనుక విన్నటువంటి విషయములను, కన్నటువంటి విషయములను ప్రచురపరిచే వారుగా మనం ఎప్పుడు ఉండుటకు సిద్ధంగా ఉండాలి. అలాగున సిద్ధంగా ఉంటేనే మనము ఉపదేశకులుగా ఆయన సభలో, ఆయన సన్నిధిలో మన కొరకు ఒక సీటు కేటాయించడం జరుగుతుంది. అలా కాక వచ్చిపోయే వాళ్ళుగా మేము ఉంటాము అనుకుంటే ఉపయోగం ఉందా? వచ్చిపోయే వాళ్ళకి ఉపయోగం ఉందమ్మా? లేదు. కాబట్టి గమనించాలి. మనము చూసే నమ్మేవారు, అందులో తప్పేం లేదు. కానీ చాలా చూసిన వారం, చూసినటువంటి వాటన్నింటినీ కూడా జ్ఞాపకానికి ఉంచుకొని మనము దేవుని బిడ్డలుగా, దేవుని సాక్షులుగా, ఉపదేశకులుగా ఉంటే, ఉపదేశకులుగా ఉన్న వారికి ప్రమోషన్ వచ్చిందనుకో ఎవరవుతారు? నెక్స్ట్ పైన ఏముంది ఉపదేశకులకి? కాపర్లు అవుతారు. కాపర్లకు ప్రమోషన్ వస్తే ఎవరవుతారు? జస్ట్ ఊరగా చెప్తున్నా, ఎవరవుతారమ్మా? సువార్థికులు అవుతారు. వారికి ప్రమోషన్ వస్తే అపోస్తులు అవుతారు. అంటే ఇక్కడ ప్రమోషన్ అంటే ఈ వదిలేసి వెళ్తామని కాదు అర్థం. మీరు ఉపదేశకులుగా ఉంటే దేవుడు కాపర్లకు ఇచ్చిన ప్రాముఖ్యత మీకు ఇస్తాడు. ఆ ప్రాముఖ్యతను పొందుకొని దానిలో కూడా మీరు వర్ధిల్లారు అనుకోండి, సువార్థికులకు ఇచ్చిన జ్ఞానాన్ని మీకు ఇస్తాడు. సువార్థికుల విషయంలో కూడా మీరు వర్ధిల్లారు అనుకోండి, ప్రవక్తలకు ఇచ్చిన భాగ్యాన్ని మీకు ఇస్తాడు. అందులో కూడా మీరు వర్ధిల్లారు అనుకోండి, అపోస్తుల్ని వెంట పెట్టుకున్న విధానంతో మీకు వెన్నంటి ఉంటాడు. అపోస్తులు ఎవరెవరు అపోస్తులు? ఆయన శిష్యులేగా, అవునా కదా? ఆయన శిష్యులైనటువంటి వారు అపోస్తులుగా ఉండగా ఆ గొప్ప విధానాన్ని మరలా ఎవరికి ఇచ్చాడు? ఆయన్ని హింసించిన పౌలుకి ఇవ్వలేదా? అపోస్తులైన పౌలు అని పిలువబడట్లేదా ఆయన్ని? మరి అంత గొప్ప విధానాన్ని మనం కూడా తెచ్చుకోవాలా వద్దా? తెచ్చుకోవాలంటే ఎలా ఉండాలి? మనం చూసి నమ్మేవారుగానే ఉందాం, కానీ అనుమానించి నమ్మేవారుగా వద్దు. అర్థమవుతుందా? సంపూర్ణమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందుకునేవారుగా ఉందాం. ఉపదేశకులుగా వర్ధిల్లుదాం. దేవుని బిడ్డలుగా, ఆయన సాక్షులుగా ఈ లోకమందు మనము మన యొక్క స్థానాన్ని సుస్థిరం చేసుకుందాం. ఏ విషయంలో కూడా సందేహపడక, వచ్చిన సందేహాన్ని నివృత్తి చేసుకొని మనం దేవుల్లో ఎదిగి ఫలించి ఆయన స్వరాన్ని వినేవారుగా ఉండి, ఆయన గుర్తించిన వారుగా ఉండి, ఆయన చెంత చేరేవారుగా మనం ఉండాలని, ఆ రీతిగా మనం ఉండుటకై చాలిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమెన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక.